కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో పట్టంచెర్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం. మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపు మేరకు ఈరోజు పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పటాన్చెరు డివిజన్ పరిధిలో ఐఎన్బి కార్యాలయం వద్ద గల తెలంగాణ మొదట ఏర్పరిచిన తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు సమర్పించి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ సోదరుడు బీఆర్ఎస్ నాయకులు మెట్టు ఎల్లేష్, భారతీనగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ తోట అంజయ్య, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. బొమ్మ పక్కకి రమ్మనండి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై నాయకత్వం, హరిశరణ నాయకత్వం, జై తెలంగాణ, సాధించాం 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 సాధించాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇదేమి పాలన, ఇదేమి పాలన. కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. నుండి కూడా మన తెలంగాణలో పరిపాలన కాకుండా కక్ష సాధింపు పరిపాలన జరుగుతుంది. పర్సనల్ గ్రడ్జెస్ కోసం తెలంగాణ ప్రజలందరినీ కూడా పణంగా పెట్టడం జరిగింది. నిజంగానే రేవంత్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రి
అట్లాంటి ఘోరమైన అవమానం కూడా మన తెలంగాణలోనే జరిగింది. ఉన్న విగ్రహాన్ని సెక్రటేరియట్లో పెట్టినా మేమందరం కూడా దాన్ని స్వాగతిస్తుంటే, ఇంకా మనందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయి ఉండి ఒక్కసారి కూడా మన ముఖ్యమంత్రి గారు ఏ సభలో కూడా జై తెలంగాణ అని అసలు అననే అన్నారు. ఎక్కడ చూసినా కూడా ప్రతి సభలో మన కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని అవమానించడమే తప్ప ఎక్కడ కూడా ప్రజాపాలన దినోత్సవాలు, విజయోత్సవాలు అని జరుపుకున్నారు. ఆ 1 year సభలలో కూడా ఎక్కడ చూసినా కూడా మన కేసీఆర్ గారిని నిందించడం, మన సోషల్ మీడియా వాళ్ళని నిందించడం తప్ప వాళ్ళు చేసిన పనులు ఎక్కడ కూడా చెప్పుకోవడం మనము చూడలేదు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు తెలంగాణ తల్లిని మార్చే కంటే మా ఆడబిడ్డలందరికీ ఇచ్చిన మాటలు నెరవేర్చుంటే 1 yearలో మేమందరం కూడా సంతోషిస్తుండే. ముఖ్యంగా మా ఆడబిడ్డలందరికీ కూడా 2500 ఇస్తామని చెప్పిండ్రు, అది ఇవ్వలేదు. ఇంకా మేమందరం ఆడబిడ్డలం ఫీల్ అయ్యేది ఏంటంటే తెలంగాణ ఆత్మగౌరవమైన మన బతుకమ్మ అని తెలంగాణ తల్లి విగ్రహంలో లేకపోవడం, అది కూడా తీసేయడం మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పోరాటం తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందనే మనము సపరేట్గా తెలంగాణ రాష్ట్రం కావాలని మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, ఎక్స్ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పోరాటం చేసి సపరేట్ రాష్ట్రం తెచ్చుకున్నాం. సో పోరాటం ఏం కొత్త కాదు. మళ్ళీ తెలంగాణ ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది పడినా, ఎక్కడ కూడా అన్యాయం జరుగుతున్నా మేము టీఆర్ఎస్ పార్టీ నుండి తప్పకుండా అవైలబుల్ ఉంటామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఆశా వర్కర్ల దాడి కూడా నిజంగా మేమందరం చాలా దాన్ని ఖండిస్తున్నాము. మెయిన్గా మాకు కూడా వాట్సాప్లలో వీడియో వచ్చింది, మా డివిజన్ నుండే మాకు కూడా పెట్టడం జరిగింది. ఆశా వర్కర్లు మాకు లోన్లు ఇప్పియం, అది ఇప్పియం, ఇది ఇప్పియం అని భయపట్టించి తీసుకుపోయినరు మీటింగ్కి. ముఖ్యమంత్రి గారు మీటింగ్ స్టార్ట్ అవ్వగానే అందరు లేచి వచ్చేస్తున్నారు అన్న వీడియోలు మాకు పర్సనల్గా వాట్సాప్లో కూడా రావడం జరిగింది. సో ఎవరైనా కూడా ఇప్పటికిప్పుడు మనం టీఆర్ఎస్ పార్టీ నుండి మీటింగ్ పెట్టిన ప్రజలు స్వచ్ఛతంగా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అట్లా దారుణంగా ఆడవాళ్ళని కూడా చూడకుండా ఎంత దారుణంగా పోలీసు వాళ్ళు బిహేవ్ చేయడం కూడా అది ఈ మధ్యనే ఈ 1 year నుండే చూస్తున్నాము. గత 10 సంవత్సరాలలో మనకి ఏవి ఇట్లాంటి విషయాలే తెలియదు. చాలా ప్రశాంతంగా కులం, మతం, భేద